హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఈ నెల నుండి ఉద్యోగులకు పెన్షన్లకు కష్టాలు షురు అండి. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే కనుక స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అది పూర్తిగా అర్థమవుతుంది. అలా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ ప్రతి ఒక్కటి కూడా మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. రిటైర్ అయితే నగదు ఇవ్వరు. ప్రభుత్వ ఉద్యోగులకు పోస్ట్ రిటైర్మెంట్ ఆర్థిక ప్రయోజనాల చెల్లింపులకైతే ఖజానా ఖాళీ. 31 నుండి పదవీ విరమణలు షురు. వచ్చే 5 ఏళ్లలో 44,000 మంది రిటైర్ వేతనాలు. పెన్షనర్లకి 55,000 కోట్ల. రిటైర్మెంట్తో మరో 40 కోట్ల భారం. జీపీఎఫ్ గ్రాడ్యుటీ పెన్షన్ బాండ్ల రూపంలో చెల్లించే యోజనలో సర్కార్ అండి. సో దీనికి సంబంధించి మనము రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణలు ఈ నెల ఆఖరి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఉద్యోగుల పదవీ విరమణ వయసును గత కేసీఆర్ సర్కార్ 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచిన విషయం తెలిసిందే. ఆ జీవో గడువు ఈ నెల 31తో ముగిసిపోనున్నది. కాబట్టి 3 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ నెల నుంచి పదవీ విరమణలు సీజన్ ప్రారంభం కానున్నది. అయితే పదవీ విరమణ తర్వాత లభించే ఆర్థిక ప్రయోజనాలతో విశ్రాంత ఉద్యోగులు ప్రశాంతంగా గడపాలనుకుంటున్న ఉద్యోగుల కోరికలు నెరవేరేలా కనిపించడం లేదు. ప్రభుత్వం రిటైర్ బెనిఫిట్స్ను నగదు రూపంలో కాకుండా బాండ్ల రూపంలో ఇవ్వాలని అయితే యోచిస్తున్నట్టు తెలుస్తోంది. సో ఇదే అండి ఇవాళ వరకు ఉన్న టాపిక్. సో ప్రభుత్వం అయితే ఈ విధంగా ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రిటైర్ అయితే అవుతున్నారు. రిటైర్ అయితే నగదు లేదని అయితే ఖజానా ఖాళీ అని అయితే అంటున్నారు. మరి ఏం చేస్తారు ఏంటనేది వివరాలు తెలియాల్సి అయితే ఉందండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.